పౌరుల యొక్క హక్కుల్ని పూర్తిగా అణచివేసి తమకు నచ్చిందే కరెక్ట్, తమకు తోచిందే రాజ్యాంగం అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం కోసమని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు సక్రమంగా లేదనే మొన్న ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు గారు, ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఒక సర్వే చేయించుకుంటే, ఐవీఆర్ఎస్ సర్వే చేయించుకుంటే మీ ప్రభుత్వం పట్ల, మీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దుర్మార్గాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏంటో చాలా స్పష్టంగా చూసాం. చాలా స్పష్టంగా చూసాం మనం ఐవీఆర్ఎస్ సర్వేలు. దానికనే కదా మీరు ఆదరాబాదరాగా అమ్మకు వందనం, తల్లికి వందనం అని చెప్పి ఇంప్లిమెంట్ చేశారు. దానికి భయపడే కదా గత 3-4 రోజులుగా ఎమ్మెల్యేలు అందరూ డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, అది ఇది అని చెప్పి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. దానికి భయపడే కదా ఇన్ని కొత్తగా ఈ ప్రవచనాలు, సూక్తులు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో దుష్ప్రచారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మీ యొక్క ఆలోచన చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి, ప్రతిపక్షాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ప్రతిపక్ష నాయకులను డిమోరలైజ్ చేసి మీరు గెలవాలనుకుంటున్నారే తప్ప ఎక్కడ మీ యొక్క స్టేచర్ని పెంచుకోను, పరిపాలనని మంచిగా చేసి ప్రజల నుంచి మంచి మార్కులు సంపాదించి మళ్ళీ అధికారంలోకి వద్దామన్నటువంటి ఆలోచన ఎక్కడా లేదు. కేవలం ప్రతిపక్షాన్ని భూతంగా చూపించి మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇప్పటికే ప్రజలందరికీ, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, మేధావులకి, ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పటికే ఇది అర్థమైందని, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. ప్రజల్లో స్పందన చూస్తున్నాం. మీ అణచివేతని తోసిరాజని, మీ యొక్క ఉక్కు పాదాన్ని పక్కకు పెట్టి మరి ప్రజలందరూ కూడా ఎలా ఆయన కార్యక్రమాలకు వస్తున్నారో మనం చూసాం. మనం రాబోయే రోజుల్లో మీకు మంచి గుణపాఠం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పరిపాలనలో మార్పులు రావాలి. రాజ్యాంగం అంటే ఒకటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇలాంటి దిక్కుమాలిన, పనికిమాలిన రెడ్ బుక్ రాజ్యాంగాలని పేరు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఏ నాయకుడు కూడా, ఏ నియంత కూడా చరిత్రలో ఎల్లకాలం మనలేదన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఫీడ్బ్యాక్? Sir, why is it so late you are raising question about 300 crores spent on international yoga day? Can you please come forward, sir? Yeah. Just please repeat the question. Sir, why is it so late for you to raise question about 300 crores spent on international yoga day? No. Our intention is very clear that that's a program. Being the Honorable Prime Minister as a part of the program, we don't want to convey any wrong message to the public. The word wastage of 300 crores, whatever the word, whatever the discussion that really comes from the public or from the influences or from the educates. So it's the part of the government to answer the public whether it is really waste or not. Our motto is very clear. Whatever the public money that we are spending, that should be a part of the permanent infrastructure. Rather, this kind of
event managing activities. That is our motto. So ultimately, Chandrababu Naidu garu, he doesn't have an answer. While he is answering the media, what he told, as a part of the event managing, as a part of this event, the Government of India from the Department of Ayush, they sponsored around 70 to 90 crores to the Government of Andhra Pradesh. But he never answered the rest of the money. So that is the pity situation in Andhra Pradesh, and the public really understood what is the use of that program. I am not commenting about the use of yoga. We are commenting about the particular event. If you go to Visakhapatnam today, even the Janasena MLA Bolisetti Srinivas today commented the pity situation in Visakhapatnam beach, the dirtiest situation in Visakhapatnam beach, the hazardous, environmental hazardous situation in Visakhapatnam beach today. He posted a photo. The government should understand what they are doing, what they are for. Thank you.